కేటీఆర్లో అరెస్టు భయం మొదలైందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ సోషల్ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భవిష్యత్తు తరాలు బాగు కోసమేనని స్పష్టం చేశారు. అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంత్రకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట. మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పుందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్లలో జరిగిన అవిధి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలాన్ని అరెస్ట్ చేయి ఫలాన్ని జైలు పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్ నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ని అడిగినాము. ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది. ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళ రాజకీయాల్లో ఉన్న వారందరం కూడా కొంత నైతిక విలువలు పాటించాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎంత అనైతికంగా సోషల్ మీడియాను వాడుతుందంటే, వీడియో ఒకటి ఉంటుంది ఎప్పటిదో, దానికి ఫోటో జత చేస్తూ ఉన్నారు, ఆడియోను ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు, ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు. ఇంత దిగజారుడుతనం అవసరమా? ఏం లబ్ధి చేకూరుతుందో? ఇలా హైదరాబాద్లో నేను నార్సింగ్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్కి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? చెరువులు కుంటలు కబలించబడి నీరు పోవలసిన పూట కుదించబడితే వాటర్ అంతా ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి, పూర్వవైభవం రావాలంటే హైడ్రా తీసుకొచ్చినారు. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎవరు భయపడుతున్నారు? ఇలా పోయిన గత పాలకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అండలతో భూ కబ్జాలు చేసినట్టు బకాసులకు భయం పుట్టుకోవాలి. దాంతో చెరువులు ఏదైతే కబ్జా చేసింది ఎవరు? చెరువులు భారీ నిర్మాణం చేపట్టింది ఎవరు? బీదవాడి కోసం కాదు హైడ్రా ప్రాజెక్టు. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడున్న జనాభా 72,000లో 18,000 మంది మూసిలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసి పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయ తాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తా ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేవి. సో ఎవరు స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. నిన్న మొన్న రాద్ధాంతం జరిగింది ఎక్కడ? లగ్చర్లలో. ఇప్పుడు 15,000 ఎకరాలు ఎప్పుడైతే వారు ఫార్మాసిటీకి హైదరాబాద్లో పోగు చేసినారో, ఆనాడు ఎన్నికలకు ముందే శ్రీధర్ బాబు గారు, బట్టి గారు అసెంబ్లీ అడిగినారు, ఒక చోట 15,000 ఎకరాలు చేసి మీరు డీసెంట్రలైజ్ చేస్తే ఇది నష్టం జరుగుద్ది. ఒకే చోట ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, పోలీస్ సమస్యలు వస్తాయని మాట చెప్పడం జరిగింది. మా విధానం ఈ రాష్ట్రం సమూలంగా అభివృద్ధి జరగాలి. ఫార్మాసిటీ ఎందుకు ఆదిలాబాద్లో ఉండకూడదు? ఎందుకు ములుగులో ఉండకూడదు? ఎందుకు బాసల్లో ఉండకూడదు? ఎందుకు హైదరాబాద్లోనే ఉండాలి? మా ఉద్దేశం వల్ల కూడా, మా పాలసీ, కాంగ్రెస్ పాలసీ వల్ల కూడా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్రంలో నలుమూలలో జరగాలి కాబట్టి కొడంగల్లో ఒక క్లస్టర్గా పెట్టుకుని అక్కడ ఒక ఫార్మా ఇండస్ట్రీ వస్తూ ఉంది. సో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే రేపు మాకు నూకలు చెల్లిపోతారు బాధతో, అక్కస్తో రకరకాలుగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు. వాస్తవాలు తెలుసుకునే సత్తా, ధైర్యమైన ప్రజలు జరుగుతుంది ఏందో తెలుసుకుంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ రోజుకి సిద్ధము. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 9 నెలల అభివృద్ధికి చర్చకు సిద్ధమైన మాట చెప్తా ఉన్నాను అన్ని రంగాల్లో.